దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. మనం ప్రేమించక ముందే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. తన ప్రేమను ప్రాణం పెట్టి మరీ వెల్లడిపరుస్తున్నాడు. ఆయనను మనం ప్రేమించవలసిన వారమై ఉన్నాం. ఆయనను ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞను గైకొనడమే అని 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నా ఆజ్ఞ అనగా, గమనించండి, ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టే మందిరానికి వస్తున్నామని చాలామంది అనుకుంటున్నారు. ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టి ప్రార్థిస్తున్నామని చాలామంది అనుకుంటున్నారు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆదివారం దేవుణ్ణి ఆరాధించడానికి మందిరానికి నడిపించబడిన నీవు మిగతా 6 రోజులు పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టి లోకాన్ని, లోకాశలను చేత పట్టుకొని పాపంలో నడుస్తూ ముందుకు సాగుతున్నావు. దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తున్నావు బిడ్డ? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యము అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అని అర్థం ఆ మాటను బట్టి. సో ప్రతిరోజు, ప్రతి క్షణం నీ మనసులో ఆయన మాట పట్టుకొని ముందుకు నడవలసిన నీవు ఆదివారం వస్తే కానీ బైబిల్ దులపలేని పరిస్థితి, బైబిల్ పట్టుకోలేని పరిస్థితి, పాస్టర్ ఫోన్ చేస్తేనో లేదా ఇంకే విధంగా తెలిస్తేనో కానీ ప్రార్థనకు రాని పరిస్థితి. ఎలా దేవుణ్ణి ప్రేమిస్తావు బిడ్డ? దేవుణ్ణి ప్రేమించేవారు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞను గైకొనడం. ఆయన ఆజ్ఞలు ఏంటంటే ఆయన వాక్యమే. వాక్యమే ఆయన అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రేమ అయి ఉన్నాడు, యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు. వాక్యాన్ని నువ్వు పట్టించుకుంటున్నావంటే ప్రభువును ప్రేమించినట్లే. వాక్యాన్ని విని విడిచిపెడుతున్నావంటే కొంచెం పట్టుకొని కొంచెం విడిచిపెడుతున్నట్టు అది మంచిది కాదు బిడ్డ. ఆయన వాక్యమై ఉన్నాడు, వాక్యాన్ని వినాలి, విన్నదాని ప్రకారం నడవాలి. ఆయన ప్రేమ అయి ఉన్నాడు, ఆ ప్రేమ కలిగి జీవించాలి. శత్రువును సైతం ప్రేమించి ఆ ప్రేమలాగా మారిపోవాలి. కృప దేవుడు ఈరోజు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.